అంటున్నాడు. దురాశ మరణాన్ని కనుగొనుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటో తెలుసా? కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిలో ఉండాలి అనే ఆశ మనకి ఉండాలి. ఒకే ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటో తెలుసా? నేను, నా ఇల్లు, నా కుటుంబము నా యెహోషువ సన్నిధిలో, యెహోషువ వలె నా కుటుంబం అంతా కూడా ఎక్కడ ఉండాలి? దేవుని సన్నిధిలో ఉండాలి. దేవుని సన్నిధిలో ఉంటే సంపూర్ణమైన ఆనందం మనకు దొరుకుతుంది. దేవుని సన్నిధిలో మనం ఉంటే భయంకరమైన ఈ నిత్య నరకాగ్ని నుంచి మనం తప్పించబడతాం. దేవుని సన్నిధిలో సంపూర్ణమైన సుఖ సంతోషాలు, ఆనందాలు, సమాధానము ఆయన అనుగ్రహించే దేవుడు. కాబట్టి ప్రియమైన దేవుని సంగమా, దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుని చేతిలో మనం ఉన్నాం. దేవుని యొక్క హస్తాలో మనం ఉన్నాం. ఈ ఎండవేళలో, ఈ యొక్క ఎండ దినాల్లో దేవుని యొక్క కన్ను దృష్టి మన మీద ఉండాలి అంటే మనకేముండాలి? ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏమై ఉండాలంటే, నేను, నా ఇంటి వారందరము కూడా దేవుని చేత రక్షణ పొందేవారమై ఉండాలి. దేవుని సన్నిధిలో మేమందరము కూడా ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఈ నేర్పించిన ఈ అంశ భాగాన్ని బట్టి, ఈ ఆశను బట్టి, దురాశను బట్టి మనం నేర్చుకున్నాం. చూసారా? ఇక నుంచి